అండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చికెన్ పలావు, మటన్ పలావ్ చేసుకొని తిన్నాము. అయితే వెజ్ బిర్యానీ తినాలి అనిపించింది. కుక్కర్‌లో వెజ్ బిర్యానీ చేశాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. కుక్కర్‌లోకి ఆయిలు, నెయ్యి వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, కట్ చేసుకున్న బీన్స్, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకొని, కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పెరుగు, టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కట్ చేసుకొని కొత్తిమీర, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని, కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసులు నీళ్లు వేసుకొని, కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని, కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే వెజ్ బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా అంటే చాలా